ఒక అడవిలో ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తినింది. చివర్లో దాని ఎముక ముక్క గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థ పడింది. అది క్రమేపీ ఎంతో బాధించసాగింది. దారిని పోయే జంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని కోరింది. కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువు పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ళలేదు. ఇలా అవస్థపడుతుండగా ఆ దారిలో కొంగ వెళుతూ, ఏమిటి తోడేలు, నీవు అంత బాధపడుతున్నావు అని అడిగింది. అప్పుడు తోడేలు తన బాధ గురించి చెప్పింది. కొంగ దానికి జాలిపడింది. తనను ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని తోడేలును నోరు తెరవమని తన పొడవైన ముక్కుతో దాని నోటి ఉన్న ముక్కను తీసివేసింది. వెంటనే దానికి నొప్పి నుంచి విముక్తి కలిగింది. అప్పుడు కొంగ, నేను నీకు ఇంత సాయం చేశాను కదా, కనీసం నాకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు అంది. దాని అమాయకత్వానికి తోడేలు, అమాయకురాలా, నా బాధను తప్పించావు కనుక నిన్ను క్షమించి వదిలివేశాను. లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను కొరికి పలహారంగా తినలేదు. అదే నేను నీకు చేసే మేలు, బతికిపోయావు, వెంటనే వెళ్ళిపో అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నచ్చుకుంది. అలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అని అనుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.